1. సో ఇప్పుడు మనం దేవి టెంపుల్కి వెళ్తాం. నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది. ఇది మనోడు ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేసిండు. ఎండింగ్ మాత్రం హాస్పిటల్ ఇస్తున్నాడు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది, ఎందుకంటే ఇది మన 30th వ్లాగ్. సో అండ్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఫ్రైడే రోజు మన 30th వ్లాగ్ వచ్చింది. ఈ బ్లాగ్ మన 30th బ్లాగ్. సో ఈరోజు స్టార్ట్ కూడా మనం దేవి మాత టెంపుల్ స్టార్ట్. సో గైస్, ఈరోజు మా స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే అంటే నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది. ఇది 30th బ్లాగ్ మనది. సో అందుకని మనం ఈరోజు డైరెక్ట్ దేవి మందిర్ వచ్చే బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. సో ఇది బ్లాగ్ స్టార్ట్ అయింది కాబట్టి 365 days నడవాలని మొక్కుకొని వచ్చిన. జిమ్కి పోదామని చెప్పి సాక్స్లు కొంటున్నాడు, అన్నీ కొంటున్నాడు. స్పెట్స్ అంటే ఇంకా ఇట్లా సుతపూస. సో గైస్, ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తాను మీకు. ఏం మాట్లాడలేదు. ఉన్నతమైనటువంటి సన్నివేశాన్ని చూడటానికి అవకాశం చేశాడు ఈ రామాయణం పాలకాన్ని. అంటే సంగ్రామీ అందులో నీరు ఎక్కువాలి. అక్కడ నదిలో నీరు ప్రవహిస్తుంది. నేను కాలక్రమంలో నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు నాని నేను ప్రవేశాను. నేను కథలో గల్లుకు ఎందుకు కలిస్తే కథలు. సో గైస్, మేము ఇప్పుడు వచ్చింది మన చాగంటి. సో దీంట్లో డిఫరెంట్స్ ఉన్నాయి. ఏంటంటే జనరల్ పాస్, అక్కడ లోపల మన డోనర్ పాస్ అని మనం వెళ్ళింది డోనర్ పాస్లకి. అండ్ బయట ఇంకొకటి ఉన్నది, అదేంటో తెలియదు. మనోడు ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేసిండు. ఎండింగ్ మాత్రం హాస్పిటల్ ఇస్తున్నాడు. పాపం సడన్గా కడుపుని వస్తుందని ఫోన్ చేసి చాగంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలోనే ఇక తీసుకొని రావాల్సి వచ్చింది. కొంచెం సివియర్ ఉన్నాయని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. 1 dayలో రికవర్ అయిపోతాడు. మార్నింగ్ మళ్ళీ మనోడితో స్టార్ట్ అవుతుంది బ్లాగ్. ఇక నేనే ఏం చేస్తున్నా హాస్పిటల్లోనే. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్.